జనవరి 26 అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ప్యారెడ్, జెండా లేదా ఒక సెలవు రోజా? కానీ మన పిల్లలు మనల్ని రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామని అడిగితే మనలో చాలామంది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పలేము. ఈరోజు కథ ఒక సెలవు గురించి కాదు, ఒక మాట, ఒక ప్రమాణం గురించి. 1930 ఇయర్లో లాహోర్ నగరం, అప్పటికి మన దేశం స్వతంత్రం కాలేదు. ఆ రోజున దేశం మొత్తం ఒక మాట చెప్పింది, ఇక బ్రిటిష్ పాలన మనకి వద్దు అని, పూర్తి స్వాతంత్రం కావాలి అని. ఆ రోజే జనవరి 26. సో జనవరి 26ని పూర్ణ స్వరాజ్య దినంగా ప్రకటించారు. ఆ రోజు పిల్లలు, పెద్దలు జెండా ముందు నిలబడి ప్రమాణం చేశారు, మేము స్వతంత్ర భారతదేశ పౌరులం అవుతామని. అప్పుడే ఈ తేదీకి ఒక రూపం వచ్చింది. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, కానీ ఒక ప్రశ్న మిగిలింది. ఇప్పుడు మన దేశాన్ని ఎవరు నడుపుతారు, ఏం నియమాలు ఉంటాయి అని. అందుకే రాజ్యాంగం తయారయ్యింది. చాలా చర్చలు, ఎన్నో రాత్రులు, ప్రతి పౌరుడికి హక్కుల కోసం పోరాటం ఉండాలి అని. చివరికి 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఎందుకు 26నే అనంటే 1930లో చేసిన ప్రమాణాన్ని గౌరవించడానికి మనకి జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి చేశారు. 1950లో మొదటి రిపబ్లిక్ డే ప్యారెడ్ జరిగింది. ఇప్పటిలా భారీగా కాదు, చిన్నదే. కానీ ముఖ్య అతిథి సుకర్నో ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చారు. కొత్తగా స్వతంత్రమైన దేశాలు ఒకదానికొకటి చెయ్యందించుకున్న క్షణం అది. మన రిపబ్లిక్ డే అంటే మన దేశం ప్రపంచానికి చెప్పిన మాట అది. 1957లో ఒక రామలీల ప్రదర్శన కూడా జరిగింది. ఆ ప్రదర్శనలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ భయపడుతున్న సమయంలో ఒక చిన్న అబ్బాయి మాత్రం ప్రజల్ని కాపాడాడు. ఆ సంఘటన వల్ల నేషనల్ బ్రేవరీ అవార్డు కూడా మొదలైంది. అంటే రిపబ్లిక్ డే అంటే కేవలం మన రాజ్యాంగమే కాదు, ధైర్యం, బాధ్యత, మానవత్వం అని కూడా. ఈ రోజున మన పిల్లలు రిపబ్లిక్ డేని ఎలా చూస్తున్నారు? ఒక సెలవు రోజుగానా, లేక జెండా ఫోటోగానా? కానీ నిజంగా ఈరోజు అడిగే ప్రశ్న ఒకటి ఉంది, నేను మంచి పౌరుడినేనా, నా పిల్లలకు విలువలు నేర్పిస్తున్నానా అని. 1930లో చేసిన ప్రమాణం ఇప్పటికీ మనందరి మీద ఉంది. రిపబ్లిక్ డే అంటే గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు, భవిష్యత్తుని ఎలా నిర్మించాలి అనేది. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకు చెప్పండి, ఒక మంచి పౌరుడినిగా పెంచండి. ఇలాంటి విలువైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిపబ్లిక్ డే ఇస్ నాట్ ఏ హాలిడే ఫర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ లైఫ్. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.